ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపాలన రాజధానులుగా రూపుదిద్దుతున్న విశాఖ, విజయవాడ నగరాల రవాణా రూపురేఖలు మారబోతున్నాయి. ఎన్నో ఏళ్లకు కాగితాలకే పరిమితమైన మెట్రో కళ ఇప్పుడు వేగంగా సాకారం అవుతోంది. 21,616 కోట్లతో 84.63 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మెట్రో ప్రాజెక్టుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ వాసులకైతే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది చెప్పొచ్చు. ఒకేసారి విశాఖ విజయవాడలకు సంబంధించి మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఆ మెట్రో రైలు వస్తున్న విశాఖ వాసుల కళ అయితే సాకారం కాబోతుంది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఒకేసారి విశాఖ విజయవాడ మెట్రో రైలు అయితే ఆ పట్టాలు ఎక్కడ ఉన్న నేపథ్యంలో విశాఖ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు మెట్రో రైలు రావడం వల్ల ఫ్యూచర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి సమస్యలకి ఇది చెక్కుపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య విశాఖలో చాలా ఎక్కువ అవుతా ఉంది. ఇప్పటికే అనేక కంపెనీలు వేదికగా కూడా విశాఖ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏ విధంగా విశాఖ వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. కీలక నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో 21,616 కోట్లతో మొత్తం 84.63 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. విశాఖ మెట్రో ప్రాజెక్టును 11,498 కోట్లతో 2 దశల్లో పూర్తి చేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవైన 3 ప్రధాన కారిడార్లు, 42 స్టేషన్లను నిర్మిస్తారు. విశాఖలోని ఐటీ, వ్యాపార, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేలా ఈ కారిడార్లను డిజైన్ చేశారు. రద్దీగా ఉండే జంక్షన్ల దగ్గర 2 లెవెల్ మెట్రో కారిడార్లను ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు నేషనల్ హైవే 16, జాతీయ రహదారి వెంట దాదాపు 12 కీలక జంక్షన్లు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. అంటే ఒకే పిల్లర్పై కింద వాహన రాకపోకలు, రోడ్డు ఫ్లైఓవర్లు, పైన మెట్రో రైలు వెళ్లేలా అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ డిజైన్ ను రూపొందించారు. ఈ మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే 2 నగరాల్లోనూ రోడ్డు రద్దీ గణనీయంగా తగ్గుతుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఐటీ ఉద్యోగులకు, భోగాపురం వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా కూడా అవుతుంది. మాతో ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. అలాంటి మెట్రో రైళ్లు అలాగుంటే వైజాగ్ మించిన సిటీ ఉండదు ఇండియాలోని. ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, సిటీ డెవలప్మెంట్ అవుద్ది. హైవేలు వేస్తే తగ్గుతుంది, లేకపోతే బిజీ. ప్రతి ఇంట్లో 5-6 బళ్ళు ఉంది. ట్రాఫిక్ ఎలా తగ్గుతుంది మనకి? మెట్రో రైలు ఉంటే కంపల్సరీ ఉండాలండి. వైజాగ్ ఉంటే ట్రాఫిక్ చాలా మటుకు తగ్గుతుందండి. ఏజ్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఓవర్టేక్ చేయలేకపోతున్నారు. మాక్సిమం మెట్రో ట్రైన్లు ఉంటే కొద్దిగా ఫ్రీ అయిపోద్ది. మరోవైపు బెజవాడ మెట్రో ప్రాజెక్టును 10,118 కోట్లతో డిజైన్ చేశారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రధాన కేంద్రంగా ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, పెనమలూరు, గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు మెట్రో మార్గాలను నిర్మిస్తారు. ప్రస్తుతం విజయవాడలో సామాజిక ప్రభావ అంచనా సర్వే ప్రారంభం అయింది. కోచ్ డిపోలు, స్టేషన్ల నిర్మాణం కోసం దాదాపు 80 ఎకరాల భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నగరంలోకి వచ్చే వారికి వేగవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, స్థానిక ఉపాధి రంగాలు భారీగా పుంజుకునే అవకాశం ఉంది. విశాఖ మెట్రో వచ్చిందంటే మరి విశాఖ ప్రజలందరూ చాలా గర్వముద్దగ్గ విషయం అండి. ముఖ్యంగా విశాఖ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి, మరి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే మెట్రో అనేది మరి విశాఖలో చాలా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పేసి మేము మరి గొప్ప సంకల్పంతో ఉన్నామండి. ముఖ్యంగా మరి మొన్న చూసారంటే ఎయిర్పోర్ట్ కూడా చూసారు కదా, హైటెక్ సిటీ లాగా చేశారు. మరి ఈ రోజు మళ్ళీ మెట్రో సిటీగా వస్తుందంటే చాలా సంతోషక విషయం అండి. దీనికి మటుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతుంటున్నాం. మెట్రో ట్రైన్ ఎప్పుడో రావాల్సిందండి. ఈ రోజు మరి మెట్రో వస్తుందంటే ప్రతి ఒక్కరు మరి వాళ్ళ పనుల మీద వాళ్ళ కూలీలు ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, ప్రతి ఒక్కరు మరి జాబ్కి వెళ్తారు. జాబ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చక్కగా వాళ్ళు తెల్లవారితే మరి ఆ మెట్రో అది చక్కగా మరి మెట్రో ట్రైన్ ఏమో ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా మరి వాళ్ళు గమ్యానికి వాళ్ళు చేరుతారు. విశాఖ, విజయవాడ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాయింట్ వెంచర్ మోడల్లో చేపడుతున్నాయి. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 20%, రాష్ట్రం 20% భరించగా మిగిలిన 60% నిధులను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల డిపిఆర్లకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలుపగా తుది ఆమోదం లభించగానే టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ తుది ఆమోదం పొందగానే టెండర్ల ప్రక్రియ ముగించి భూసేకరణ పనులను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని ప్రక్రియలు సజావుగా సాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏపీ ప్రజల మెట్రో కల నెరవేరబోతోంది. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య సతమవుతున్న విశాఖ వాసులు మరింత ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అనేక కంపెనీలు వస్తా ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉద్యోగులు వస్తా ఉన్నప్పుడు ఆ రవాణా సంస్థ సంబంధించి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎక్కువగా నిత్యవారీ రోజువారీ సమయంలో ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే ఈ మెట్రో రైలు అన్నది చాలా కీలకమైన ఘట్టంగా మనం చూడొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూనే మెట్రో రైలు ప్రాజెక్టు సిద్ధమైతే త్వరలో పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పనులు ప్రారంభించాలని విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.